వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బండి ఆత్మకూరు మండలం పార్నపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో పేద కుటుంబమైన కడపటింటి మార్కండేయులు భార్య మార్తమ్మ శివరాత్రి పండుగ సందర్భంగా తన భార్యతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందికి వెళ్ళడం జరిగింది. ఈ నెల 8వ తేదీన 3 గంటల సమయంలో తన కొట్టము ప్రమాదశావత్తు అగ్ని ప్రమాదానికి గురై సర్వం కోల్పోవడం జరిగింది. మీడియా ద్వారా స్థానిక రెడ్ క్రాస్ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ వారు జిల్లా కలెక్టర్ గారి సూచన మేరకు మానవతా దృక్పథంతో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఇంటి వంట సామాగ్రి, కిచెన్ కిట్టు, హైజీన్ కిట్స్, దుప్పట్లు, తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకోవడానికి టార్పిన్లను సహాయంగా అందజేసి కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డి దస్తగిరి పర్ల, వైస్ చైర్మన్ మారుతి కుమారులు, బండి ఆత్మకూరు మండలం సభ్యులు షరీఫ్, మోహన్, నరసింహులు, భరత్, వెంకటేశ్వర్లు, డిఎఫ్ఓ రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ మారుతి కుమార్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలో అన్ని శైవ క్షేత్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వలన బిజీగా ఉండడంతో సహాయం చేయడం కొంచెం ఆలస్యమైందని తెలిపారు. అలాగే రాష్ట్ర కమిటీ సహకారంతో జిల్లాలలో ఉండే సెంచుల కోసం కొన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అగ్ని ప్రమాదానికి గురై నష్టపోయిన నిరుపేదల కుటుంబాలను కూడా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మహాశివరాత్రి రోజు వీళ్ళకి అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగింది. మేము డిఫరెంట్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ ఉండడం వలన ఆ టైంలో మాకు ఈ కొంచెం బిజీ షెడ్యూల్లో మేము ఇవ్వలేకపోయినాము. ఈరోజు వాళ్ళకి కావాల్సిన వంట సామాను, వాళ్ళకి కావాల్సిన హైజీన్ సోప్స్, బెడ్షీట్స్, టార్పలిను, ఎవ్రీథింగ్ వాళ్ళు ఉండటానికి ప్రజెంట్ ఉండటానికి ఉండే విధంగా మేము మా రెడ్ క్రాస్ తరఫున వీళ్ళకి అందిస్తున్నాము. దీనికి